నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢనకారాయ నమో నమః. మన భారతం ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈరోజు కార్తీక పురాణం 13వ అధ్యాయం చెప్పుకుందాం. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో, ఓ జనక మహారాజా, కార్తీక మాసములో ఇంకనూ కూడా విధిగా చేయవలసినటువంటి దాన ధర్మములు చాలా ఉన్నవి, వాటిని వివరిస్తాను, సావధానుడివే వినుమని చెప్పేసి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. కార్తీక మాసములో నదీ స్నానము ముఖ్యమైనది. దానికంటే కూడా ఒక పేద బ్రాహ్మణుని యొక్క కుమారునికి ఉపనయనం చేయుట చాలా విశేషము. ఒకవేళ ఉపనయనముకు అయ్యేటువంటి ఖర్చు అంతయు కూడా భరించశక్యం కానప్పుడు దానికి కావలసినటువంటి మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలములు సంభావనతో తృప్తిపరిచిన కూడా ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుని యొక్క బాలునికి ఉపనయనము గనక చేయించినట్లయితే ఎంతటి మహాపాపములు చేసినా కూడా అవన్నీ కూడా నశించబడతాయి. దుష్కృతములు ఎంతటి వ్యభిచారము చేసినా ఆ పాపములన్నీ కూడా పోవును. ఎన్ని నూతులు తటాకములు తవ్వించినా పైన చెప్పినటువంటి ఒక బ్రాహ్మణ బాలుని యొక్క ఉపనయనానికి చేసినటువంటి ఖర్చు చేయటం వల్ల వచ్చినటువంటి ఫలితమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన యెడల తాను తరించుటే కాకుండా తన యొక్క పితృదేవతలు కూడా తరింపబడతారు. ఇందులకు ఒక ఇతిహాసం ఉన్నది, దాన్ని చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెప్పేసి. కార్తీక మాసమునందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన యెడల తాను తరించుటే కాకుండా తన యొక్క పితృదేవతలు కూడా తరింపజేసిన వాడవుతారు. ఇందులకు ఒక ఇతిహాసం ఉన్నది, దాన్ని చెబుతాను, శ్రద్ధగా వినమని చెప్పేసి వశిష్ఠ మహాముని ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ద్వాపర యుగములో వంగదేశమునందు గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయినటువంటి సువీరుడు అనే పేరు గల రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అనేటువంటి భార్య ఉండేది. ఒకసారి సువీరుడు శత్రురాజుచే ఓడింపబడిన వాడై భార్యతో సహా అరణ్యమునకు పోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమున ఒక పర్ణశాలను నిర్మించుకుని కందమూలములు ఫలాదులను భక్షిస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. కొన్ని రోజులకు అతని యొక్క భార్య గర్భవతి ఒక బాలికని కన్నది. ఆ పిల్లను అతి గారాభముతో పెంచుకుంటున్నారు. క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలిక ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుడు వలె దినదినాభివృద్ధిగా పెరుగుతూ ఉన్నది. ఆ పిల్లను అతి గారాభముతో పెంచుకుంటూ ఉన్నారు. ఆమెను చూసువారులకు కన్నుల పండుగగా ఉన్నది. ముద్దులకు ఆమె మాటలకు చాలా బహుముచ్చటగా ఉన్నది. దినములు గడిచిన కొద్దీ ఆ బాలిక నిండు యౌవన దశ వచ్చినది. ఒక దినమున ఒక వానప్రస్థము చేస్తున్నటువంటి ఒక మునికుమారుడు ఆ బాలికను చూచి ఆమె యొక్క అందచందాలకు ముగ్ధుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని చెప్పేసి ఆ రాజును కోరుకున్నారు. అందుకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు భేద స్థితిలో ఉన్నాను, అష్టదరిద్రములను అనుభవిస్తూ ఉన్నాను. మా కష్టములు తొలగిపోవుటకు నాకు కొంత ధనము ఇచ్చినడలా నా కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేతునని చెప్పేసి చెప్పగా అతను, ఆ మునికుమారుడు, అయ్యా, నా దగ్గర రాగి పైసాయనా లేదు అని చెప్పేసి మనసులో భావించిన వాడై బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరములో కుబేరును గూర్చి ఘోరమైన తపమును ఆచరించి కుబేరును మెప్పించి ధనపాత్రను సంపాదించారు. ఆ మునికుమారుడు ఆ పాత్రను తీసుకుని వచ్చి రాజుకు ఇచ్చి సంతోషపరచగా అందులో ఆ రాజు తన కుమార్తెను ఆ మునికుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ నూతన దంపతులిద్దరూ కూడా అత్తవారింటికి పంపించేశారు. అటులా మునికుమారుడు తన భార్యను వెంటబెట్టుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారికి నమస్కరించి అంత ముందుకు జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా చెప్పి భార్యతో సుఖములను అనుభవిస్తూ ఉన్నారు. సువీరుడు మునికుమారుడు ఇచ్చినటువంటి ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖముగా ఉన్నారు. అట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు యొక్క భార్యకు మరలా ఇంకొక బాలిక జన్మించింది. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్ముకొనదలిచి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ మహారాజు. ఒకనాడు సాధు పొంగవుడు అయినటువంటి ఒక ఋషి తపతీ నదీ తీరం నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వస్తూ దారిలో సువీరుని కలుసుకున్నవాడై, ఓయి, నీవెవరువు? నీ ముఖమునందు వర్చస్సు చూడగా రాజవంశమునందు జన్మించిన వాళ్ళ మీరే ఉన్నావు. నీవు ఈ అరణ్యమునందు భార్యాబిడ్డలతో ఎందుకు నివసిస్తున్నావు? కారణం ఏమిటని చెప్పేసి ప్రశ్నించగా అందులకు ఆ సువీరుడు, ఓ మహానుభావ, నేను పూర్వము వంగదేశమును పరిపాలిస్తూ ఉండేటువంటి రాజును, సువీరుడుని పేరు నాది. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించగా నేను భార్యా సమేతముగా ఈ యొక్క అడవిలో నివసిస్తూ ఉన్నాను. దరిద్రము కంటే కష్టమేది లేదు కదా.
పుత్ర శోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగం కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు. అందుచే రాజభ్రష్టుడు నేనందువలన ఈ యొక్క కారడవిలో సకుటుంబముగా బతుకుతూ ఉన్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి అతని వద్ద కొంత ధనము పుచ్చుకొని ఉంటిని. దానితో ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడివైనను కూడా ధర్మ సూక్ష్మాన్ని ఆలోచించగా కన్యను అమ్ముకున్నావు. కన్యా విక్రయము మహాపాతకముల్లో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమనేటువంటి నరకాన్ని అనుభవిస్తారు. ఆ ద్రవ్యముతో దేవముని పితృకార్యములు చేసినా కూడా వారు కూడా నశిస్తారు. అదే కాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి లేకుండా చేస్తారు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేసేటువంటి గృహాస్థమ ధర్మములన్నీ కూడా వ్యర్థము ఒకటియే కాకుండా మహా నరకాన్ని అనుభవిస్తారు. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించి చెప్పి ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసముందు నీ యొక్క 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడు ధర్మబుద్ధి కలవారికి కన్యాదానము చేయమని చేయి. అటులు చేసిన ఎడల గంగా స్నానము చేసినట్టు ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయే కాకుండా మొదటి కన్యను అమ్మిన దాని యొక్క పాపఫలం కూడా తొలగిపోతుంది అని చెప్పేసి ఆ రాజుకు హితబోధ చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వునవి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మములు వలన వచ్చే ఫలితం ఎక్కువ. తాను బ్రతికి ఉండగా భార్యా బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాన్ని చేజేతులారా జార విడుచుకోమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణించగలరు. ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కదా. నా 2వ కుమార్తెను కూడా నేను అడిగినటువంటి ధనం ఎవరైతే ఇస్తారో వారికి ఇచ్చి పెళ్లి చేయుదును, కన్యాదానము మాత్రం చేయను అని నిక్కచ్చిగా పలికారు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన యొక్క దారిని వెళ్ళిపోయారు. మరికొన్ని రోజులకు సువీరుడు కూడా మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయి యమలోకములో అసిపత్రవనమును నరక భాగమును పడవేశారు. అనేక విధములుగా బాధలను కలిగించారు. సువీరుడి యొక్క పూర్వీకుడైనటువంటి శృతకీర్తి అనేటువంటి ఒక మహారాజు ధర్మయుక్తంగా రాజ్యమును పరిపాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమునందు సర్వసౌఖ్యములు అనుభవిస్తూ ఉన్నారు. సువీరుడు చేసినటువంటి కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గం నుండి తీసుకుని వచ్చి నరకములో పడవేశారు. అంతట శృతకీర్తి, నాకు తెలిసినంత వరకు కూడా ఇతరులకు అపకారము చేసి ఎరుగను, దాన ధర్మములు యజ్ఞయాగాదులను చేసిన వాడను, నాకు ఈ దుర్గతి ఎందుకు కలిగినది అని మనసునందు అనుకున్నవాడై నిండు కొలువు తీరున్నటువంటి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ఓ ప్రభు, నీవు సర్వజ్ఞుడువు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతటిని కూడా సక్రమంగా చూచువాడవు. నేనెప్పుడూ కూడా ఏ పాపము చేసి ఎరుగను. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకుని వచ్చుడు కారణమేమి, సెలవివ్వండి అని చెప్పేసి అడుగుగా, అందులో ఆ యమధర్మరాజు శృతకీర్తిని చూసి, ఓ శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడువు, నీవు ఎటువంటి దురాచారములు కానీ చేసి ఎరుగవు. అయినను ఏమి, నీ యొక్క వంశీయుడైనటువంటి సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును ఆశించి అమ్ముకున్నారు. కన్యను అమ్ముకున్న వారు యొక్క పూర్వీకులు కూడా అటు 3 తరములు ఇటు 3 తరములు వారు ఎంత పుణ్యాత్ములైనను కూడా నరకమును అనుభవించడే కాకుండా నీచ జన్మలు ఎత్తవలసి వస్తుంది. నీవు పుణ్యాత్ముడవని ధర్మాత్ముడవని నేను తెలుసుకున్నాను. కావున నీకు ఒక ఉపాయం చెబుతాను. నీ వంశీయుడైనటువంటి సువీరునికి మరియు కుమార్తె ఉన్నది కదా, ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుతూ ఉన్నది. నా యొక్క ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరమును దాల్చి అతడికి పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడైనటువంటి ఒక విప్రోత్తమునికి ఇచ్చి కార్తీక మాసమున సాలంకృతముగా అంటే సర్వమ అలంకరములతో కన్యాదానము చేయము. అటులు చేసిన యెడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృదేవతలు కూడా స్వర్గలోకమునకు వెళతారు. కార్తీక మాసములో సాలంకృత సహిరణ్యోద కన్యాదానము చేసిన వారు
మహాపుణ్యాత్ములవుతారు. పుత్రికా సంతానం లేనివారు తమ యొక్క ద్రవ్యముతో కన్యాదానము చేయించినా లేక విధి విధానముగా ఆబోతుర్కు వివాహం చేసిన కన్యాదాన ఫలముచును. కనుక నీవు వెంటనే భూలోకమునకు పోయి నేను తెలిపిన విధముగా చేసినట్లయితే ఆ యొక్క ధర్మకార్యం వలన నీ పితృగణములన్నీ కూడా తరిస్తాయి, పోయిరమ్మని చెప్పేసి యమధర్మరాజు వారు పంపించారు. అంతటా శృతకీర్తి యమునికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరములో నివసిస్తున్నటువంటి సూర్యుని యొక్క భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు చెప్పి కార్తీక మాసమున సువీరుని యొక్క రెండో కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివినటువంటి ఒక బ్రాహ్మణ యువకునికి ఆ యొక్క పిల్లనిచ్చి వివాహం చేశారు. అటుల కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్నటువంటి పితృదేవతలను కలుసుకున్నారు. కన్యాదానం వలన మహాపాపము కూడా నశించును. వివాహ విషయములో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసమున కన్యాదానము చేయవలనని దీక్షభూని ఆచరించిన వారు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వతముగా నరకమునకు వెళతారని చెప్పేసి వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పారు. ఈ విధంగా కార్తీక పురాణం 13వ అధ్యాయం పూర్తయింది. మన భారతం ప్రేక్షకులకు నమస్కారం. మా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఉత్సాహపరచవలసిందిగా కోరుతున్నాం. శుభం భూయాత్.